హలో ఎవ్రీవన్, టుడే మన రెసిపీ వచ్చి అట్టికాయ మీల్ మేకర్ మసాలా కర్రీ. ముందుగా మీల్ మేకర్ని తీసుకొని హాట్ వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ అందులో ఉంచి పక్కని కూల్ వాటర్ పెట్టుకొని ఈ మీల్ మేకర్ని కూల్ వాటర్లో వేసుకుందాం. ఇప్పుడు కూల్ వాటర్లో ఉన్న మీల్ మేకర్ని తీసుకొని వాటర్ లేకుండా పిండేసి ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా చేస్తే మిల్ మేకర్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు కర్రీకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి, ఎండుమిర్చి, ధనియాలు, గసగసాలు, జీలకర్ర, లాలిక్కాయలు, లవంగాలు, కొంచెం జీడిపప్పు ఇవన్నీ కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. టమాటో కూడా తీసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుందాం. ముందుగా పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఈ కర్రీ రైస్లోకే కాకుండా చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత అట్టికాయ ముక్కల్ని తీసుకొని ఈ ఆనియన్స్లో వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ అట్టికాయ ముక్కల్లో కొంచెం కల్లుప్పు అలానే కొంచెం పసుపు వేసుకొని మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు ఇలా కలుపుకున్న అట్టికాయ ముక్కల్ని మంట లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. 5 మినిట్స్ అయింది. ఇప్పుడు మూత తీసి చూస్తే అట్టికాయ ముక్కలు ఇలా మగ్గాయి. ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకుందాం. ఇప్పుడు మీల్ మేకర్ని ఇందులో వేసి మొత్తం అంతా కూడా కలుపుకుందాం. మనం టమాటో పేస్ట్ చేసుకున్నది ఇందులో వేసుకొని అలానే మసాలా పేస్ట్ని కూడా వేసుకొని మొత్తం అంతా కూడా కలిసేటట్టు మిక్స్ చేసుకుందాం. ఈ టమాటో పేస్ట్ మసాలా పేస్ట్ అనేది మిల్ మేకర్కి అట్టికాయకి బాగా పట్టిన తర్వాత కారం తీసుకుందాం. నేనైతే 1.5 స్పూన్ కారం వేస్తున్నాను. మీరు తినేది కారం బట్టి వేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి కలిపి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ తీసుకుందాం. ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసుకుందాం. మరీ ఎక్కువ వాటర్ వేయక్కర్లేదు. ఆల్రెడీ మనకి మీల్ మేకర్ అలానే అట్టికాయ కూడా బాగా కుక్ అయిపోయినాయి కనుక లైట్గా వేసుకుంటే సరిపోతాయి. ఇప్పుడు లాస్ట్లో కసూరి మేతి కూడా వేసుకుందాం. అలానే మిల్క్ తీసుకుందాం. 1/2 గ్లాస్ మిల్క్ వేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. కుక్ అయింది. కర్రీ అంతా కూడా దగ్గర పడింది. అంతే, అట్టికాయ మిల్ మేకర్ కర్రీ రెడీ. ఇప్పుడు ఈ కర్రీ తీసి సర్వ్ చేసుకోవడమే. Thank you for watching.